ఈ విషయం చెప్పారు. బుద్ధుడు అంటే బుద్ధి వీక్షించిన వాడన దేవుడు కాదు. భగవానుడు అంటే దేవుడు కాదు, పరిపూర్ణుడు. బుద్ధ భగవానుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈయన పరిపూర్ణత సాధించాడు. దేంట్లో పరిపూర్ణత సాధించాడంటే జ్ఞానములో. ఈయన మొదటగా తన జ్ఞానం ప్రకారంగా కనిపెట్టినటువంటి మొదటి సిద్ధాంతము ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పారు, కార్యకారణ సిద్ధాంతం. నాటి నుండి నేటి వరకు ఈ రోజు స్టిల్ చంద్రమండలానికి వెళ్ళే సైంటిస్టులు కూడా ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని అప్లై చేయలేదు, లేకపోతే కుదరదు, వెళ్ళలేదు. ఆ కార్యకారణ సిద్ధాంతం ఏంటంటే ఆర్య సత్యాలు. ఏంటి ఆర్య సత్యాలంటే ఈ లోకంలో దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం నివారణ, దుఃఖ నివారణ మార్గాలు. ఆ నివారణ మార్గమే బుద్ధుడు చెప్పింది పంచశీల 5, అష్టాంగ మార్గాలు 8, పారమితలు 10. ఇది తూచా తప్పకుండా ప్రతి మానవుడు మన నిత్య జీవితంలోకి అన్వయింపజేసుకుని ఆచరించవలసిన పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఇది మైత్రేయ పుత్ర పారమితలో ఒకటి మైత్రి అంటే అన్ని జీవాలంటే మానవుడు, జంతువులు, మొక్క. మానవుడికి జీవం ఉంది, జంతువులకి జీవం ఉంది అన్న విషయం మనకు తెలుసు. ఈయన జగదీష్ గారు వీరి పేరు మీదే జగదీష్ చంద్ర బోస్ గారు మొక్కలకి జీవం ఉందని చెప్పాడు. అది మనకు తెలుసు. ఈయన చెప్పడం ముందే బౌద్ధుడు చెప్పింది మొక్కల్లో జీవం ఉంది. అందుకనే ఈ మొక్కలు కూడా మానవుడు, జంతువులు, మొక్కలు సమానంగా చూసింది బౌద్ధుడు. ఈ మూడింటిని కూడా మనం రక్షించుకోగలిగితే మనం మనుగడ బాగుంటుంది. లేదు ఈ వేళ మొక్కల్ని ఏం చేస్తున్నామో మనందరికీ తెలుసు, ప్రకృతి తారుమారైపోతుంది. మానవుల జన్మలు కూడా తారుమారైపోతాయి. జీవంటే పక్క జీవంటే విలువ లేదు మనకి. పక్క జీవంటే అగౌరవం. అందుకని ఈవేళ యుద్ధాలు నివారించడానికి బుద్ధుడు పాటనప్పుడు పాటనాది, అప్పుడు పాటలేకపోతాడు. అశోకుడు పరిపాలన చేసినటువంటి హెడ్ క్వార్టర్. అప్పుడు దాన్ని పరిపాలన చేస్తున్నవాడు అజాతశత్రువు. ఆ పక్కనే ప్రసేనుడు అని ఒక రాజ్యం ఉంది. శ్రావస్తుని రాజధానిగా చేసుకున్నాడు. ఆ రాజ్యం మీద గుర్తుపడతాడు, చిన్న రాజ్యం. ప్రసేనుడు రాజ్యం మీదకి అజాతశత్రువు దండయాత్ర చెట్టు ప్రారంభించాడు. ప్రసేనుడు వెంటనే బుద్ధు దగ్గరకు వచ్చాడు. అజాతశత్రువు నా మీద యుద్ధం ప్రకటించాడు. నేను చిన్నవాడిని కదా, చిన్న రాజ్యం ఉన్నది, నాది సైన్యం తక్కువగా ఉంటుంది, పరిస్థితి ఏంటని అడిగాడు. అప్పుడు వెంటనే బుద్ధుడు తన ప్రియశిష్యుడైనటువంటి ఆనందాన్ని పిలిచి ప్రశ్న వేశాడు. ఆనంద, ప్రసేనుడు రాజ్యంలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే అందరూ కలిపి ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోరా అని అడిగి తీసుకుంటారండి. మరి అజాతశత్రు రాజ్యంలో ఒక విషయం ఏదైనా వస్తే అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుంటారంటే తీసుకోరు, రాజుగారు ఒకే నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ప్రశ్నలు, జవాబులు. ఈ టైం చాలదాం.
వెంటనే బుద్ధుడు ఒకటే చెప్పాడు, ప్రసేనుడు నువ్వే నెగ్గుతావు యుద్ధంలో, అజాత శత్రువు నువ్వు ఓడిపోతావు అన్న మాట ప్రకారంగా యుద్ధాన్ని ప్రకటించాడు. ప్రసేనుడు చిన్న రాజ్యం మీద అజాత శత్రువు ఓడిపోయి, నువ్వు ఓడిపోతావని ముందే చెప్పాడు బుద్ధుడు. అందుకనే అజాత శత్రువుడికి తోటి మానవుడు అంటే విలువ లేదు. ఈవేళ ప్రపంచంలో దేశము ఒక దేశం లేదు, రకరకాల మాటలు, రకరకాల యుద్ధాలు. మన అన్ని దేశాల్లో కూడా ఒక మానవుడు అంటే గౌరవం లేదు, ఒక మానవుడు అంటే సమానత్వం లేదు, అసమానత్వం. ఇవన్నీ కూడా మైత్రిలో ఉన్నాయి. ఆ మైత్రిని జగదీశ్వరరావు గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినందుకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన అందరికి అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. ఇప్పుడు అవార్డు గ్రహీతలకు సన్మానం జరుగుతుంది. జగదీశ్వరరావు గారు రండి.